ఎవరు బ్రదర్ మాట్లాడేది? ఎవరు? నేను 32 వార్డు ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. పసుపులేటి సురేష్ నా పేరు. ఓకే. నిన్న వరదరాజన్ అనే బెనిఫిషియరీకి ఫోన్ చేసి పెన్షన్ కట్ అయిపోతుందని ఫోన్ చేశారంట. వాళ్ళ దాంట్లో ఏదో ట్యాక్స్ పేర్ అని చూపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి? నేను కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ రోల్ ఏంటి? మీరెవరండి? చెప్పాను కదయ్యా, నేను 32 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. నా పేరు పసుపులేటి సురేష్. ఓకే. నిన్న మీరు బెనిఫిషియరీకి ఫోన్ చేసి ఏం మాట్లాడారని అడుగుతున్నా. ఏం మాట్లాడాము? వాళ్ళు పెండింగ్ పడుతుందని చెప్పాము. దాంట్లో ఏముంటుంది? ఏం రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి చెప్పాను కదా వాళ్ళకి, వాళ్ళు చెప్పేశారు కదా మీకు. నువ్వు చెప్పా ఇప్పుడు. ఆ? నువ్వేం మాట్లాడావు? నా దగ్గర రికార్డింగ్ ఉంది. నువ్వేం మాట్లాడావు అని అడుగుతున్నా. మరి రికార్డ్ అంటే వినండి అంతే. వినేదేంది? నువ్వు సొల్యూషన్ ఏంటని అడిగితే ఏంటి బెదిరింపేంది నీది? ఏది బెదిరింపు? సొల్యూషన్ ఎవరు చెప్తాడు? ఏంది? ఏంటి బెదిరింపు ఏంటి? నువ్వు బెనిఫిషియర్లకు ఫోన్ చేసావు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఎవరు బెదిరించినాడు? నువ్వే బెదిరించావు. ఏమని? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటంటావు? దబాయిస్తున్నావు అంటావు. నిన్ను ఓడి ఫోన్ చేయమన్నాడు, నువ్వు ఎందుకు దబాయిస్తావు? నేను ఇన్ఫార్మ్ చేసేది నా బాధ్యత. అవును, ఇన్ఫార్మ్ చేయయ్యా. నువ్వు ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? వదిలేసాడు. ఇంకా ఏంది వదిలేది? ఎలా మాట్లాడాలన్న విషయం నీకు తెలీదా? నేను ఎలా నేరుగా కలెక్టర్ గారితో వచ్చి మాట్లాడతాను. ఎవరు నీ రోల్ ఏంటి? నీకేంటి అసలు? నీ ఎందుకు రీజన్తో ఫోన్ చేసావు చెప్పు. పెట్టేవయ్యా, మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఏంది పెట్టేది? ఏంటి నీ దబాయింపు? నీదేం దబాయింపు? నువ్వు ఎలా మాట్లాడాలి? బెనిఫిషియర్లకు ఫోన్ చేసి నువ్వు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇవ్వాలి. ఏంటి నీతో ఇంతసేపు మాట్లాడింది ఎక్కువ? ఏం చేయాలి చేసుకో. ఏందా మాటలు? నేను ప్రశాంతంగానే మాట్లాడింటాను. ఒకటి నీది ఒకటే కాదు కదా. అవునయ్యా, నీకు ఒకటే కాదు 100 అన్నా కానీ జీతాలు ఇచ్చేది గవర్నమెంట్కి, ఎందుకు ప్రజల డబ్బులతో ఇచ్చేది? నీకు సమాధానం ఓపిక ఉంటే చెప్పు, లేదంటే వదిలే. లేడీస్తో అట్లే నువ్వు మాట్లాడేది? ఎవరికి గొప్ప? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే కలెక్టర్ అయినా కూడా ప్రజలకు సేవ చేసేదానికే ఉండేది. సేవ గురించి మీరు మాట్లాడొద్దండి. ఎవరు మాట్లాడాలి ఇంకా? అసలు నీ రోల్ ఏంటి కలెక్టర్ ఆఫీస్లో చెప్పు, నేరుగా వచ్చి మాట్లాడతాం మేము.